మనకు నచ్చిన వాళ్ళతో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎదిగే పిల్లలతో కానీ ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా మాట్లాడద్దు. ఎందుకో చెప్తా, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. థామస్ అల్వా ఎడిసన్, ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు కదా, ద మ్యాన్ హూ ఇన్వెంటెడ్ ద బల్బ్. అతను తన చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక చీటీ తీసుకొని వాళ్ళ అమ్మగారికి ఇస్తారంట. అయితే ఆ చీటీలో ఏముందో మీరే చదవాలని చెప్పి వాళ్ళ టీచర్ చెప్పిందని వాళ్ళ అమ్మతో చెప్తారంట. అయితే ఆ చీటీలో ఏముందనంటే వాళ్ళ అమ్మగారు ఇలా చదువుతారంట, యువర్ సన్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. ఇతనికి తెలివిందంతూ ఉండదు, చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఈ అబ్బాయి. ఇతనికి మీరు చదువు ఇంకొంచెం ఎక్కువ చెప్పించి మంచి స్కూల్లో వేస్తే ఇతని కెరియర్ ఇంకా బాగుంటుంది. ఇతనికి చదువు చెప్పేంత స్తోమత మా నాలెడ్జ్ మా స్కూల్కి లేదని చెప్పి దాంట్లో ఉందని చెప్పి వాళ్ళ అమ్మ చదువుతారంట. ఇది విన్న థామస్ ఎడిసన్ చాలా మురిచిపోయి ఇంకొంచెం యాక్టివ్గా ఉండి ఆఖరికి ఒక ఏజ్లో బల్బ్నే కనుక్కునే స్థాయికి వస్తాడంట. కాలక్రమేణా వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత థామస్ అల్వా ఎడిసన్ ఇల్లు చదువుతూ ఎక్కడెక్కడో ఒక చిన్న డ్రాలో ఆ చీటీ దొరుకుతుందంట. అది సడన్గా చూసిన థామస్ అల్వా ఎడిసన్ ఏడుస్తుంటాడంట. ఎందుకు అని చూస్తే దాంట్లో ఇలా రాసుంటుందంట, మీ అబ్బాయి చదువుల్లో చాలా వీక్, మెంటల్గా కూడా కొంచెం స్లోగా ఉంటాడు, అందరు విద్యార్థులతో పోటీ పడలేడు, మీరు కొంచెం చూసుకోండి, మా స్కూల్కి ఇతను రావడం మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి రాసుంటుందంట. మోరల్ ఆఫ్ ది స్టోరీ, మనం తెలిసి కూడా మన ఇంట్లో వాళ్ళతో కానీ మన నచ్చిన వాళ్ళతో కానీ ఎప్పుడు ఎక్కడ నెగిటివ్గా మాట్లాడద్దు. థ్యాంక్ యూ సో మచ్.